What are there? Number 1, elimination. Number 2, substitution. Number 3, redesign. Number 4, absorption. Number 5, dilution. Number 6, సేఫ్టీ బ్యారిగేడ్స్. నెంబర్ 7 రీడిజైన్. ఇలాగా ఇందులో సబ్ పాయింట్స్ రాసి ఒక్కొక్క దాని గురించి 3-4 పాయింట్స్ జనరేట్ చేయొచ్చు. ఈ ఇంజనీరింగ్ కంట్రోల్స్ ఒక్కటే 8 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ ఒక్కటే 8 మార్క్స్. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ ఆర్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ ఆర్ బోత్ ఆర్ సేమ్. అదొక్కటే 8 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది. లేకపోతే యాక్సిడెంట్ కంట్రోల్ మెజర్స్ అంటే ఈ పాయింట్స్ అన్ని రాసి బ్రీఫ్గా రాయాలి. Madam, next slide. Next slide. Okay. Number 4 is education and training. నేను ఇక్కడ సెకండ్ చెప్పట్లేదు, ఇది 4 అని చెప్తున్నాను. ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అంటే సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ విభాగాల్లో ఏ అంశాల్లో వర్కర్స్కి శిక్షణ ఇవ్వాలి అంటే సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ విభాగాల్లో ఏ ఆస్పెక్ట్స్లో వర్కర్స్కి మనం ఎడ్యుకేషన్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ ఆఫ్ సేఫ్టీ కన్సిస్ట్స్ ఆఫ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ అండ్ dissemination of the knowledge of the hazards and their controls, procedures, repair and work maintenance, etc. అంటే ఏంటి, ఏ అంశాల్లో నువ్వు సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇవ్వాలంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సేఫ్టీ కన్సిస్ట్స్ జాబ్ ట్రైనింగ్. అంటే సపోజ్ మనకి ఎలక్ట్రీషియన్ వచ్చాడు, ఒక ప్లంబర్ వచ్చాడు, ఒక పైప్ ఫిట్టర్ వచ్చాడు, వాడు కాంపిటెంటా కాదా అని ఫస్ట్ కాంపిటెంట్ పర్సన్ అంటే సమర్థవంతమైన వ్యక్తా కాదా అని చెప్పి సూపర్వైజర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. వాడు ఒకవేళ అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అనుకో, వాడిని ఒక ప్రాపర్ మన ఫోర్మ్యాన్ దగ్గర పెట్టి వాడికి కరెక్ట్గా శిక్షణ ఇప్పించి తర్వాత నువ్వు జాబ్లో పెట్టాలి. అలాగే సెమీ స్కిల్ పర్సన్స్ని డైరెక్ట్గా నువ్వు జాబ్లో పెట్టావనుకో ఇట్ మే లీడ్ యాక్సిడెంట్స్. సపోజ్ ఏమీ కనెక్షన్స్ తెలియని ఒక ఎలక్ట్రీషియన్ పట్టుకొచ్చి నువ్వు ఒక ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇవ్వమంటే చాలా ప్రమాదకరం అన్నమాట అది. తర్వాత డిసెమినేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ది హజార్డ్స్ అండ్ దేర్ కంట్రోల్స్ అంటే ఆ పర్టికులర్ జాబ్ చేస్తున్నప్పుడు ఏ రకమైన ప్రమాదాలు చేస్తాయి, ఏ రకమైన ప్రమాదాలు మనం అదుపులో చేస్తూ పనిచేయాలి, దాని గురించి నువ్వు వివరణ ఇవ్వాలి. ప్రొసీజర్స్ సేఫ్టీ ప్రొసీజర్స్ గురించి పద్ధతుల గురించి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రిపేర్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ ఏదైనా హెవీ ఎక్విప్మెంట్స్ మన షెడ్యూల్ మెయింటెనెన్స్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ప్రకారంగా ఏ రకంగా చెయ్యాలి అన్న దాని గురించి నువ్వు శిక్షణ ఇవ్వాలి. ఈ షెడ్యూల్ మెయింటెనెన్స్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ అన్నది IS 102లో వస్తుంది. అప్పుడు దాని గురించి డీటెయిల్గా డిస్క్రిప్షన్ చేద్దాం. వర్క్ పర్మిట్ సిస్టమ్ పని అనుమతి గురించి కొద్దిగా శిక్షణ ఇవ్వాలి. మనకు వర్క్ పర్మిట్లో చాలా ఉంటాయి. హాట్ వర్క్ పర్మిట్, కోల్డ్ వర్క్ పర్మిట్, కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ పర్మిట్, వెహికల్ ఎంటర్డ్ ఇంటూ ది ప్రాసెసింగ్ ఏరియా, ప్లస్ ఎక్స్కవేషన్ వర్క్ పర్మిట్, వర్కింగ్ ఎట్ హైట్ పర్మిట్, మెటీరియల్ హ్యాండ్లింగ్ వర్క్ పర్మిట్ అని రకరకాలు ఉంటాయి. వీటి గురించి మినిమం నాలెడ్జ్ వాడికి ఇవ్వాలి. తర్వాత ఫైర్ ప్రివెన్షన్ అంటే అగ్ని యొక్క కదలిక సంభవించినప్పుడు ఏ రకంగా నిరోధించాలి, ఏ రకంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వాడాలి, ఏ రకంగా ఎమర్జెన్సీ ఎవాక్యువేషన్ చేయించాలి అన్న దాంట్లో శిక్షణ ఇవ్వాలి. కంట్రోల్ ఆఫ్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంటే ఫైర్ సప్రెషన్ ఎక్విప్మెంట్ ఏముంటాయి అవి ఫైర్ హైడ్రెంట్స్ ఉంటాయి, ఫైర్ హోజెస్, హోజ్ ఫిట్టింగ్స్ ఉంటాయి, ఫైర్ అలారమ్స్ ఉంటాయి. వీటిలో ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ అంటే మనకి ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇవ్వాలి. యూజ్ ఆఫ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ జనరల్గా పీపీఈకి ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు, కాకపోతే సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటర్స్ ఉంటుంది స్కాబా, డోనింగ్ డోఫింగ్ దగ్గర వర్కర్స్కి ఎడ్యుకేట్ చేయాలి. ఎయిర్ ప్యూరిఫైయింగ్ రెస్పిరేటర్ డోనింగ్ డోఫింగ్ దగ్గర నువ్వు వర్కర్స్కి ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ అంటే ప్రాథమిక చికిత్స పద్ధతుల గురించి వర్కర్కి ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇంకొన్ని అంశాలు ఉన్నాయి. ఇంకొన్ని అంశాలు ఏంటి, సమ్ అదర్ లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్ ఫర్ సేఫ్టీ రిలేటెడ్ థింగ్స్. ఏ అంశాల్లో నువ్వు ఇంకా శిక్షణ ఇస్తావు అంటే
చూడండి, WHMIS అంటే వర్క్ ప్లేస్ హజార్డస్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ గురించి నువ్వు ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇవ్వాలి. జనరల్గా WHMISలో మనకి 10 పిక్టోగ్రామ్ సింబల్స్ ఉంటాయి. పిక్టోగ్రామ్ సింబల్స్ అది WHMS కెమికల్ సేఫ్టీ చెప్పినప్పుడు మీకు చెప్తాను. అందులో 5 పిక్టోగ్రామ్ సింబల్స్ అనేది మనకి ఫైర్ హజార్డ్స్కి సంబంధించినవి, 4 పిక్టోగ్రామ్ సింబల్స్ అన్నవి హెల్త్ హజార్డ్స్కి సంబంధించినది, ఒక పిక్టోగ్రామ్ సింబల్ అన్నది మనకి ఎన్విరాన్మెంట్ హజార్డ్కి సంబంధించింది. మీరు క్లియర్గా ఈ WHMIS అనేది IS 107లో అడుగుతాడు. అది వచ్చినప్పుడు ఈ సింబల్స్ మీరు డయాగ్రామ్ చేసి వాటి గురించి బ్రీఫ్గా 3-4 పాయింట్స్ రాస్తే సరిపోతుంది అనమాట. తర్వాత సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ దేంట్లో ఇవ్వాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డేంజరస్ గూడ్స్ అంటే ప్రమాదకరమైన సరుకు ఎక్కడ షిప్లో, ఫ్లైట్లో, రోడ్లో ట్రాన్స్పోర్ట్ అవుతే ఏ రకంగా శిక్షణ ఇవ్వాలి వర్కర్కి, దాంట్లో ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇవ్వాలి. పవర్ లైన్ హజార్డ్స్ అంటే ఏంటమ్మా, సపోజ్ ఒక మనకి ఇటాచీ అన్నది రోడ్డు సైడ్ మట్టి తవ్వుతున్నప్పుడు మనకి ఓవర్ హెడ్ సర్వీస్ లైన్స్, కరెంట్ స్తంభాలు, తీగలు ఒక 15 ఫీట్ హైట్లో ఉంటాయి. ఆ పర్టికులర్ ఇటాచీ ఫుల్గా బకెట్ సాగిందంటే, ఆ కరెంట్ తీగలకు తగ్గిందంటే ఇట్ షుడ్ బి డిజాస్టర్. అంటే ఎక్విప్మెంట్ కాలిపోవడానికి అవకాశం ఉంది, అక్కడ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడానికి అవకాశం ఉంది. అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ మినిమం 10 ఫీట్ డిస్టెన్స్ పెట్టుకొని అలాంటి యాక్టివిటీస్ చేయాలి. తర్వాత సేఫ్టీ కమిటీ మెంబర్స్ ట్రైనింగ్, సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ ట్రైనింగ్. సేఫ్టీ కమిటీ మెంబర్స్ ట్రైనింగ్ గురించి ఏ అంశాల్లో ట్రైనింగ్ ఇవ్వాలి అన్నది నేను ఆల్రెడీ మీకు చెప్పాను. తర్వాత సేఫ్టీ రిప్రజెంటేటివ్స్ ట్రైనింగ్ అంటే ఈ సేఫ్టీ రిప్రజెంటేటివ్ పర్సన్స్ని సేఫ్టీ కమిటీ మెంబర్స్ మనకి అపాయింట్ చేస్తారు. జనరల్గా 10 మంది వర్కర్లు ఉండే దగ్గర ఒకళ్ళు ఇద్దరు ఉంటారనమాట సేఫ్టీ రిప్రజెంటేటివ్స్. వాళ్ళకి ఏ అంశాల్లో శిక్షణ ఇవ్వాలన్నది సేఫ్టీ కమిటీ మెంబర్స్ చూసుకుంటారు. తర్వాత ఇవన్నీ ఏంటి, మనకి లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్స్ ఫర్ సేఫ్టీ ఎడ్యుకేషన్ అండ్ రిలేటెడ్ థింగ్స్. తర్వాత ట్రాఫిక్ కంట్రోల్ గురించి ఎడ్యుకేషను ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత రెస్పిరేటరీ యూజ్ అంటే స్కాబా, డోఫింగ్ గురించి శిక్షణ ఇవ్వాలి. ఎక్స్ప్లోజివ్ యాక్చువేటెడ్ టూల్స్, కొన్ని పవర్ టూల్స్ తోటి వర్క్ చేస్తున్నప్పుడు లైక్ హిల్టీ మిషన్, లైక్ కాంక్రీట్ డిగ్గర్, కాంక్రీట్ కట్టర్స్ తోటి పనులు చేస్తున్నప్పుడు అవి ప్రేలుళ్ళు జరిగే అవకాశం ఉంది. ఫర్ whose persons those are operating hazardous equipment need somewhat training. తర్వాత కన్ఫైన్డ్ స్పేస్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్న ఎంట్రీకి, అటెండెంట్కి, సూపర్వైజర్కి శిక్షణ ఇవ్వాలి. కన్ఫైన్డ్ స్పేస్ అనేది చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్. కన్ఫైన్డ్ స్పేస్ అంటే సొరంగం లాంటి ప్రదేశం, ఇది బిలో గ్రౌండ్లోనే ఉండొచ్చు, ఎబో గ్రౌండ్ అయినా ఉండొచ్చు, ఆన్ ది గ్రౌండ్ అయినా ఉండొచ్చు. ఇది మీకు తర్వాత చాప్టర్లో డిస్కస్ చేస్తాను. ఫాల్ అరెస్టర్ సిస్టమ్, ఇప్పుడు వర్కింగ్ ఎట్ హైట్స్ దగ్గర పనిచేస్తున్నప్పుడు అతను సేఫ్టీ బెల్ట్ పెట్టుకుంటారు. ఏంటేంటి వేసుకుంటారు, బాడీ హార్నెస్ వేసుకుంటారు. బాడీ హార్నెస్ వేసుకున్న తర్వాత కనెక్టర్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఆ కనెక్టర్కి మనకి యాంకరింగ్ పాయింట్ ఉంటుంది, ఆ తలకి యాంకరింగ్ పాయింట్కి బాడీ హార్నెస్కి మధ్యలో కనెక్టర్ ఉంటాయి. ఆ సేఫ్టీ హార్నెస్ బెల్ట్ యొక్క క్వాలిటీ కంట్రోల్ ఒక కాంపిటెంట్ పర్సన్ చేత చెక్ చేయించి సేఫ్టీ హార్నెస్ బెల్ట్ ఏ విధంగా వేసుకోవాలి, డోనింగ్ ప్రొసీజర్ ఏ విధంగా ఇవ్వాలి అన్న దాంట్లో వర్కర్కి ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత ఆపరేషన్ ఆఫ్ ది మొబైల్ ఎక్విప్మెంట్. ఏ రకంగా మొబైల్ ఎక్విప్మెంట్ అంటే తిరిగే వాహనాలు, క్రేను, తర్వాత ఫోర్క్ లిఫ్ట్, అవి సేఫ్ మోడ్లో ఏ విధంగా ఆపరేట్ చేయాలి అన్న దాంట్లో శిక్షణ ఇవ్వాలి. ఇవి నెంబర్ 4 ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రిలేటెడ్ థింగ్స్. ఇవంతా IS 101లో ఉంటాయి. మేడం నెక్స్ట్ స్లైడ్ మేడం. ఎన్ఫోర్స్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి? ఎన్ఫోర్స్మెంట్ అంటే అనుసంధానం చేయడం లేకపోతే అమలుపరచడం. ఏ రకంగా అమలు పరుస్తావు? ఇప్పుడు చూడండి, మనకి ప్రొవిజన్స్ యాక్ట్స్ 1948
ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ప్రొవిజన్స్ యాక్ట్ 1948లో టోటల్గా 9 ఇది ఇండస్ట్రియల్ లెజిస్లేషన్స్ లో ఒక పార్ట్ అన్నమాట, ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఆ టాపిక్ పేరు ఏంటి? ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అట్ ఎ గ్యాలన్స్. ఇందులో టోటల్గా మీకు 9 చాప్టర్స్ ఉంటాయి, 120 సెక్షన్స్ ఉంటాయి, 3 షెడ్యూల్స్ ఉంటాయి, 32 ఫార్మ్స్ ఉంటాయి. ఈ ఇందులో ఉండే అంశాలన్నీ మీ ఇండస్ట్రీలో అప్లై చేశారంటే ఇట్ షుడ్ బి 0% యాక్సిడెంట్ జోన్. కాకపోతే ఇది టోటల్గా IS 105 వచ్చినప్పుడు మీకు ఈ టోటల్ చాప్టర్స్ గురించి, సెక్షన్స్ గురించి చెప్తాను. ఇప్పుడు బ్రీఫ్గా చెప్తున్నాను, వినండి. ఎన్ఫోర్సింగ్ సేఫ్టీ డిసిప్లిన్ టు ది వన్ అండ్ ఆల్ ఈజ్ అ విటల్ గ్రోత్ ఆఫ్ ది నేషన్. అంటే సేఫ్టీ కోడ్స్ అనుసంధానించి దానికి అనుగుణంగా క్రమశిక్షణతో పనిచేస్తే ఆ పర్టికులర్ ఇండస్ట్రీకి హెల్తీ గ్రోత్ ఉంటుంది. సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ కెన్ బి డన్ ఇన్ ఇండస్ట్రీస్ బై ఇంక్లూడింగ్ సేఫ్టీ కోడ్స్. అంటే సేఫ్టీ సెక్షన్స్ కి ప్రతి ఇండస్ట్రీ అనుసంధించాలి ఇన్ స్టాండర్డ్ ఆర్డర్స్. అంటే స్థిరమైన ఆర్డర్స్ ద్వారా సేఫ్టీ కోడ్స్ని, సేఫ్టీ సెక్షన్స్ని ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్లో అనుసంధానించేటట్టు ఉండాలి, లేకపోతే అమలు చేసేటట్టు ఉండాలి. ద మేనేజ్మెంట్ షుడ్ థింక్ ఆఫ్ ది ప్రొవిజన్ ఆల్టర్నేట్ ఎంప్లాయీస్ ఫర్ యాక్సిడెంట్ ప్రోన్ ఎంప్లాయీస్. అంటే ఏంటమ్మా? యాక్సిడెంట్ ప్రోన్ ఎంప్లాయీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హజార్డస్ ప్రెషర్ వెసల్ కానీ, ఒక హజార్డస్ కెమికల్ ట్యాంక్ కానీ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్న కుర్రోళ్ళకి ఎంత పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ వేసినా వాళ్ళు ఒక 4-5 సంవత్సరాల తర్వాత జబ్బు పడే అవకాశం ఉంది. వాళ్ళకి ఏదో సంథింగ్ ఆక్యుపేషనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి మీరు సరిగ్గా ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసి తిరిగి వాళ్ళు రికవరీ వచ్చిన తర్వాత వేరే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఎన్ఫోర్స్మెంట్ మీద ఉంది. అర్థమైందా? ఇది కంటిన్యూస్గా సెక్షన్ చెప్తుంది అనమాట. ఓకే, కమింగ్ టు ది 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ గురించి చెప్తున్నాను. ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948లో మొత్తం 11 చాప్టర్స్ ఉన్నాయి. 11 చాప్టర్స్లో చాప్టర్ 1 అన్నది ప్రాథమికంగా సెక్షన్స్ గురించి డీల్ చేస్తుంది. చాప్టర్ 2 అనేది ఇన్స్పెక్టింగ్ స్టాఫ్ గురించి డీల్ చేస్తుంది. ఇందులో ఒక 5 సెక్షన్స్ ఉంటాయి. చాప్టర్ 3 హెల్త్ గురించి డీల్ చేస్తుంది. ఇందులో ఒక 6-7 సెక్షన్స్ ఉంటాయి. చాప్టర్ 4 అనేది సేఫ్టీ గురించి డీల్ చేస్తుంది. ఇందులో 10 to 15 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్స్ అంటే యాక్ట్స్ అన్నమాట, చట్టాలు. చాప్టర్ 4A హజార్డస్ ప్రాసెస్ గురించి డీల్ చేస్తుంది. హజార్డస్ ప్రాసెస్ అంటే ప్రమాదకరమైన ఏ రకమైన అంశాలు చెయ్యాలి. చాప్టర్ 5 అన్నది వెల్ఫేర్ గురించి. చాప్టర్ 6 వర్కింగ్ అవర్స్ గురించి. చాప్టర్ 7 ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యంగ్ పర్సన్స్ గురించి. చాప్టర్ 8 లీవ్ విత్ వేజెస్ గురించి. చాప్టర్ 9 స్పెషల్ ప్రొవిజన్స్ గురించి. చాప్టర్ 10 పెనాల్టీస్ అండ్ ప్రొసీజర్స్ గురించి. చాప్టర్ 11 సప్లిమెంటల్ అంటే అనుబంధమైన. ఈ టోటల్ 11 చాప్టర్స్లో 120 సెక్షన్స్ ఉంటాయి. మీరు ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంపార్టెంట్ మనకి ఏంటి? హెల్త్ ఒకటి ఇంపార్టెంట్. చాప్టర్ 3 హెల్త్ ఒకటి ఇంపార్టెంట్. చాప్టర్ 4 సేఫ్టీ ఒకటి ఇంపార్టెంట్. చాప్టర్ 4A హజార్డస్ ప్రాసెస్ ఒకటి ఇంపార్టెంట్. చాప్టర్ 5 మనకి వెల్ఫేర్ ఒకటి ఇంపార్టెంట్. ఈ 5 చాప్టర్లో కలిపి 40 సెక్షన్స్ ఉంటాయి. ఈ 40 సెక్షన్స్ చదువుకున్నారంటే దీంట్లో మీకు మొత్తం 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఏంటి? కంపల్సరీ ప్రొవిజన్స్ ఇన్ యాక్టరీస్ 1948 అడుగుతాడు. మళ్ళీ షెడ్యూల్స్కి వచ్చేసరికి షెడ్యూల్ 3లో నోటీసబుల్ డిసీజెస్ గురించి అడుగుతాడు. ఇది IS 105 చెప్తున్నప్పుడు మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మేడం, నెక్స్ట్ స్లైడ్. ఎంతోజియాజం అంటే ఉత్సాహం చూపించడం. అది అంటే కొత్త హజార్డ్స్ కనుక్కోవడానికి ఉత్సాహం చూపించాలి. ఏదైనా కొత్త హజార్డ్ అంటే సంభవమయ్యే ప్రమాదం నువ్వు ఐడెంటిఫై చేస్తేనే యాక్సిడెంట్ కంట్రోల్ చేయగలవు. అది గుర్తుపెట్టుకోండి.
హజార్డ్ యాక్సిడెంట్ రెండు ఉంటాయి. హజార్డ్ మీన్స్ ఛాన్స్ టు డేంజర్, యాక్సిడెంట్ మీన్స్ ప్రమాదం జరిగింది. ఎనీథింగ్ ఆర్ సంథింగ్ పొటెన్షియల్ టు కాజ్ హార్మ్ టు పర్సనల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నథింగ్ బట్ హజార్డ్. Unwanted, unexpected, unrelated things result in some kind loss of personal property environment is called accident. రెండిటి నువ్వు హజార్డ్స్ కంట్రోల్ చేస్తే యాక్సిడెంట్స్ ఉండవు. అర్థమైందా? ఇవన్నీ హజార్డ్ కంట్రోల్స్ టెక్నిక్స్ లేకపోతే యాక్సిడెంట్ కంట్రోల్ టెక్నిక్స్ అయినా ఇవే రాయాలి మనం. మెయింటైనింగ్ ది మొరైల్ ఆఫ్ ది వర్కర్ ఈజ్ ద ప్రైమ్ డ్యూటీ ఆఫ్ ది మేనేజ్మెంట్. వాట్ ఈస్ ద మొరైల్ అంటే వర్కర్స్ యొక్క విశ్వాస స్థితిని మేనేజ్మెంట్ ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ ఉండాలి. దాని గురించి ఏం చేయాలి? ఆల్ కైండ్ ఆఫ్ మోటివేషన్ టెక్నిక్ లైక్ ఇండివిజువల్ సేఫ్టీ అవార్డ్స్, డిపార్ట్మెంట్ సేఫ్టీ కాంటెస్ట్, సేఫ్టీ స్లాగోన్, ఎస్ఐ కాంటెస్ట్, స్పాట్ హజార్డ్ కాంటెస్ట్ లాంటివి పెడుతూ ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న హజార్డ్స్ మీరు పీపుల్కి ఎంకరేజ్ చేయడం వలన వాళ్ళు ఇంకా హజార్డ్స్ కనుక్కోవడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. సేఫ్టీ ఆఫీసర్స్కి జనరల్గా వర్కర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే బెటర్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. కాంటెస్ట్ అంటే జనరల్గా అలాంటి చిన్న చిన్న హజార్డ్స్ కనుక్కొని చెప్పిన వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ లేకపోతే అందరి ముందు లేపి క్లాప్స్ కొట్టించడం లాగా మోటివేషన్ చేశారనుకో వాళ్ళు ఇంకా ఉత్సాహం పనిచేస్తుంటారు. గోస్ ఎ లాంగ్ వే టు మోటివేట్ ది పీపుల్. ఓకేనా? ఈ రకంగా వర్కర్స్కి ప్రేరణ కలిగించేటట్టు ఉండాలి. దేంట్లో మళ్ళీ ప్రేరణ కలిగించేటట్టు ఉండాలి. మోటివేషన్ టెక్నిక్స్లో ఏముంటుంది? ఇండివిజువల్ సేఫ్టీ అవార్డ్స్ అంటే కొత్తగా ఏదైనా ప్రమాదాలు కనుక్కున్న వాళ్ళకి చిన్న చిన్న అవార్డ్స్ ఇవ్వడం, డిపార్ట్మెంటల్ సేఫ్టీ కాంటెస్ట్, సేఫ్టీ స్లోగన్స్, మనకి ఎస్ఐ కాంటెస్ట్, స్పాట్ హజార్డ్ కాంటెస్ట్లో enthusiasm చూపించాలి. goes a long way to motivate the people. A safety session program me to identify the hazards is a worth compelling. ఏంటంటే ఒక ఫిర్యాదులు పెట్టి లాంటిది ప్రమాదకరమైన పనిచేసే ప్రదేశాల్లో లేదా వర్క్షాప్స్లో కానీ ఫ్యాబ్రికేషన్ యాక్టివిటీస్లో కానీ కన్స్ట్రక్షన్ ఏరియాస్లో కానీ ప్లస్ మన హార్డ్ వర్క్ చేసే మనకి ఏరియాలో ఇలాంటి బాక్సులు పెట్టారనుకో ఈ వర్కర్స్ భయపడుతున్న అంశాలన్నీ పేపర్ మీద పెట్టి అందులో వేస్తుంటారు. అందులో వేయడం వల్ల మీరు చదివి కొన్ని అర్థాలు, కొన్ని మీనింగ్స్, కొన్ని హజార్డ్స్ కనుక్కోవడానికి ఇది అవకాశం ఉంది. ఎవరు హెచ్ఎస్సిటీ. ఓకే, మనకి ఎంతోజియాజం అయిపోయింది. మేడం నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇవాల్యుయేషన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇవాల్యుయేషన్స్? ఫిఫ్త్ ఈజ్ ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్స్ మీన్స్ విశ్లేషించి విశదీకరించుట. ఏ రకంగా? సపోజ్ అంటే మీరు ఎస్బిటిఈటి ఎగ్జామ్స్ రాశారు, నేను పేపర్ కరెక్షన్కి వెళ్ళాను, నేను మీ పేపర్ అంతా చదివాను, అనాలిసిస్ విశ్లేషణ చేశాను, మార్కులు వేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ విశ్లేషించి విశదీకరించడాన్ని ఇవాల్యుయేషన్ అంటారు. జనరల్గా ఐఎస్ 104 రిలేటెడ్ టాపిక్స్ అన్నీ దీంట్లోకి వస్తాయి. దేంట్లోకి వస్తాయి? మనకి హజార్డ్ ఇవాల్యుయేషన్స్, హజార్డ్స్ ఇవాల్యుయేషన్స్లోకి వస్తాయి అనమాట. ఎంత విశ్లేషించి విశదీకరిస్తే అన్ని ప్రమాదాలు తగ్గుతాయి అనమాట. ఇది జనరల్గా మన కాంపిటెంట్ పర్సన్స్ చేస్తుంటారు. క్వాలిటీ కంట్రోల్ ఇన్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో క్వాలిటీ కంట్రోల్స్ చేస్తుంటారు. వీళ్ళు ఏంటేం చేస్తుంటారు? వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేస్తుంటారు, సేఫ్టీ ఆడిట్ చేస్తుంటారు, హజార్డ్ స్టడీ చేస్తుంటారు, ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు, ఇన్సిడెంట్ రీకాల్ టెక్నిక్స్ చేస్తుంటారు. అలాగా రకరకాల టెక్నిక్లు అనుసరించి ప్రోయాక్టివ్గా ఎలా ఉండాలి అన్నది మొత్తం జస్టిఫై చేయడానికి. ఏదైనా మన టార్గెట్ ఏంటి? వాట్ ఈస్ అవర్ టార్గెట్? అవర్ ఇండస్ట్రీ షుడ్ బి ఇన్ సేఫ్ జోన్. ఇట్ షుడ్ బి 0% యాక్సిడెంట్ జోన్. ఓకే, ఇందులో చూడండి, continuous evaluation of the program procedures and performance is a must improvement in work safety. అంటే నిరంతరంగా ఎవాల్యుయేట్ చేయడం, మన వర్క్ యొక్క మన ప్రకటన విధుల్ని, విధానాల్ని, మన ప్రదర్శనల్ని నిరంతరంగా ఎవాల్యుయేట్ చేస్తూ ఉండాలి అని అంటున్నారు.
సేఫ్టీ కమిటీ కెన్ వర్క్ ఆన్ దిస్ లైన్. సేఫ్టీ కమిటీ మెంబర్స్ గురించి ఇందాక చెప్పాను. అందులో ఎవరుంటారు? మన మేనేజ్మెంట్ తరపున 2, వర్కర్స్ తరపున 2, మీ హెచ్ఎస్సి టీము. మీ కమిటీ మెంబర్స్ అందరూ వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ చేసి హజార్డ్స్ కొన్ని మంత్లీ ఒకసారి బోర్డ్ మీటింగ్స్లో పెట్టి దానికి ఆ హజార్డ్ కంట్రోల్ సంబంధించిన బడ్జెట్ చైర్పర్సన్ చేత మీరు రిలీజ్ చేసుకోవాలి. తర్వాత జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అండ్ స్టాటిస్టిక్స్ ఆల్సో హెల్ప్ ఇన్ దిస్ డైరెక్షన్. జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అంటే ఏంటి? ఒక మేజర్ యాక్టివిటీని, ఒక మేజర్ ఆపరేషన్ని ముక్కల కింద విడగొట్టుకొని ప్రతి స్టెప్స్లో హజార్డ్స్ కనుక్కోవడం, కంట్రోల్ మెజర్స్ పెట్టడం, దాన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో తయారు చేయడాన్ని జాబ్ సేఫ్టీ అనాలిసిస్ అని అంటారు. ఇది మీకు IS 104లో ఉంటుంది. దాని గురించి డీటెయిల్గా చెప్తాను. స్టాటిస్టిక్స్ అంటే ఏ వర్క్ ఏరియాలో ఎంతెంత యాక్సిడెంట్స్ జరిగాయి అన్నది ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్, అంటే గ్రాఫ్ రూపంలో మనం బార్ చార్ట్స్ రూపంలో ప్రొవైడ్ చేయగలిగితే ఇంకా మంచిదన్నమాట. తర్వాత క్వాలిటీ ఆఫ్ పీపీ ఈజ్ ఆల్సో ఇవాల్యుయేటెడ్. అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ మనకి ఎక్విప్మెంట్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అకార్డింగ్ టు ది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఉన్నాయా లేవని విశ్లేషణ చేయాలి. అవి డమ్మీ పెట్టారనుకో వర్కర్స్ హజార్డ్స్ బారిన పడే అవకాశం ఉంది. ఓకే, quality of PPE is also evaluated. The management should set an example preparing the safety policy and circular the same to the all levels of the employees periodically. అంటే ఏంటి? ఇది హెల్త్, సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ అండ్ కమ్యూనిటీ పాలసీ. ఇప్పుడు హెల్త్ ప్రకారంగా ఏ మనకి ఆస్పెక్ట్స్లో ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, సేఫ్టీ ప్రకారంగా ఏ ఆస్పెక్ట్స్లో ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, తర్వాత మనకి ఎన్విరాన్మెంట్ ప్రకారంగా ఏ రకమైన అంశాల్లో సేఫ్టీ ఆస్పెక్ట్స్ ప్రకారంగా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం, కమ్యూనిటీ ప్రకారంగా వాట్ ఈజ్ అవర్ యాక్షన్స్. ఇదంతా ఒక ఫార్మాట్ రూపంలో ప్రిపేర్ చేసి మీ ఇండస్ట్రీస్ నోటీస్ బోర్డులో అంటించేటట్టు చేయాలన్నమాట మేనేజ్మెంట్. అలాగే ఎప్పటికప్పుడు HSE పాలసీలు అప్డేట్ చేస్తూ ఉంటే మీ ఇండస్ట్రీ అన్నది 0% యాక్సిడెంట్ జోన్స్ ఉన్నాయి. ఇంకొన్ని ఇవాల్యుయేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. ఇదంతా IS 104 చాప్టర్ మీద డీల్ అయి ఉంటుంది. జాబ్ సేఫ్టీ అనాలిసిస్ ఒక ఇవాల్యుయేషన్ టెక్నిక్, వర్క్ ప్లేస్ ఇన్స్పెక్షన్ అంటే పని ప్రదేశాన్ని తనిఖీ చేయడం అన్నది ఒక ఇవాల్యుయేషన్ టెక్నిక్. సేఫ్టీ ఆడిట్ రెగ్యులర్గా ఫార్మా ఇండస్ట్రీస్లో మనకి అవుతూ ఉంటాయి సేఫ్టీ ఆడిట్స్. అందులో టైప్స్ ఆఫ్ సేఫ్టీ ఆడిట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ సేఫ్టీ ఆడిట్స్ ఏ రకంగా మెయింటైన్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. తర్వాత హజార్డ్ స్టడీ అన్నది హజార్డ్ ఆపరేటబిలిటీ స్టడీని హజార్డ్ స్టడీ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా రియాక్టర్ కొంటుంది, ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్. దానికి ఏంటి, రియాక్టర్స్ ఒక్కొక్కటి ఒక 100 కోట్ల తేట అమెరికా నుంచి తెప్పిద్దాం అనుకుంటుంది. ఇప్పుడు ఆ 100 crores ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేసే ముందు దా ఎక్విప్మెంట్ యొక్క ఫ్యూజిబిలిటీ అంతా మనం ఆపరేట్ చేయగలమా, ఒకళ్ళు ఏదైనా ప్రమాదాలు వస్తే ఏ రకంగా తప్పించుకోవాలి, బికాస్ దిస్ రియాక్టర్ ఈజ్ వెరీ డేంజర్. అది కానీ పేలిందంటే ఒక అణుబాంబు పేలినట్టే. అలాంటి హజార్డస్ ఎక్విప్మెంట్ని ఒక హజార్డ్ టీమ్ అన్నది ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. అందులో ఎవరు, సేఫ్టీ మేనేజర్ ఉంటారు, తర్వాత మెకానికల్ ఇంజనీర్స్ ఉంటారు, R&D మంచి పెద్ద తలకాయలు అనమాట, ఎక్స్పర్ట్స్. ఒక గ్రూప్లో కూర్చొని ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ పెట్టొచ్చా పెట్టకూడదా అని ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తారు. అందులో ఓకే పెట్టచ్చు, మనం ఆ పర్టికులర్ హజార్డస్ ఎక్విప్మెంట్ ఆపరేట్ చేయొచ్చు అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది, లేకపోతే నో అని చెప్తారు అనమాట. జనరల్గా మనకి కోల్ దొరుకుతుంది కాబట్టి ఇలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు. వన్స్ ఇది శ్రీకాకుళంలో పెడదాం అనుకున్నారు ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్, మళ్ళీ ఎందుకో సెంట్రల్ గవర్నమెంట్ డ్రాప్ అయింది. ఓకే, ఇవన్నీ ఉంటుంది అనమాట.
తర్వాత హజార్డ్ స్టడీ ఈజ్ అ కంపల్సరీ క్వశ్చన్ ఇన్ IS 104. Number 5, accident and incident investigation. It is also one of the best evaluation technique. ఒక ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేయాలి. సపోజ్ ఆ ప్రమాదం అన్సేఫ్ యాక్ట్ ద్వారా వర్కర్ చనిపోయాడు అనుకో, రూపాయి ఇన్సూరెన్స్ రాదు, రూపాయి కాంపన్సేషన్ రాదు ఆ పర్టికులర్ వర్కర్కి. అన్సేఫ్ కండిషన్ ద్వారా చనిపోయాడు అనుకో, లేదా అదర్ రిలేటెడ్ యాక్టివిటీ ద్వారా చనిపోయాడు అనుకో, ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ వర్తిస్తుంది. ఇప్పుడు హజార్డస్ యాక్టివిటీస్ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు అన్సేఫ్ యాక్ట్ ద్వారా చనిపోయినా, అన్సేఫ్ కండిషన్ ద్వారా చనిపోయినా ఇన్సూరెన్స్ కాంపన్సేషన్ ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. వీటి గురించి వర్క్మెన్ కాంపన్సేషన్ యాక్ట్స్ అండ్ రూల్స్లో చెప్తాను. తర్వాత మనకి యాక్సిడెంట్ రీకాల్ టెక్నిక్. యాక్సిడెంట్ రీకాల్ టెక్నిక్ అన్నది మనకు ఒక ప్రివెంటివ్, అది మనకి రియాక్టివ్ అప్రోచ్ టెక్నిక్ అనమాట. అంటే ఏంటి, ప్రమాదం జరిగిన తర్వాత కంట్రోల్ టెక్నిక్స్ అప్లై చేసి ఆ రకం ప్రమాదం మరోసారి జరగకుండా చూసే ఇంపార్టెంట్ కన్సర్న్ ఏది మనకి యాక్సిడెంట్ రీకాల్ టెక్నిక్. తర్వాత ఏంటి, హజార్డ్ ఐడెంటిఫికేషన్ అండ్ రిస్క్ అసెస్మెంట్. ఇట్ ఈస్ ఏ బెస్ట్ ప్రోయాక్టివ్ అప్రోచ్ టెక్నిక్. ప్రోయాక్టివ్ అప్రోచ్ టెక్నిక్ అంటే ప్రమాదాలు జరగక మునుపు రక్షణ కొలమానాలు పెట్టేది. ఈ కంప్లీట్గా మనకి ఇవాల్యుయేషన్స్ ఇందులో ఉంటాయి. ఇందులో ఏంటి చూడండి, ఈ యాక్సిడెంట్ కంట్రోల్ మెజర్స్లో మీరు చాలా టాపిక్స్ అబ్జర్వ్ చేశారు. మన సేఫ్టీ ప్రకారంగా మనకేంటి, హజార్డ్స్ కనుక్కోవాలి, కంట్రోల్ మెజర్స్ పెట్టాలి, 0% యాక్సిడెంట్ జోన్ చేయాలి. దీని గురించే నిరంతరం అందరూ కష్టపడుతూ ఉండాలి. ఓకే, ఎనీ డౌట్స్? దీంతో అయిపోయిందమ్మా. ఎనీ డౌట్స్? టోటల్గా యాక్సిడెంట్ టైప్స్, మనకి యాక్సిడెంట్ టైప్స్, కంట్రోల్ మెజర్స్ అన్నది 3 క్లాసులు పట్టింది నాకు. ఇక్కడ మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్లాస్ రూమ్ ద్వారా వింటే 3-3.5 గంటల్లో చెప్తాను. కాబట్టి కొద్దిగా ఫాస్ట్ ట్రాక్లో చెప్పాల్సి వచ్చింది. బాబు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? సార్, యాక్సిడెంట్ ఆఫ్ కంట్రోల్స్ లోనే నియర్ మిస్సెస్ కూడా ఉంటాయి కదండి సార్? ఏమన్నా యాక్సిడెంట్ ఆఫ్ కంట్రోల్స్ లోని నియర్ మిస్ కూడా ఉంటుంది కదండి సార్? ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో హజార్డ్ కానీ ఎక్కడైనా నియర్ మిస్ అయితే మేనేజర్ కానీ ఎవరికైనా సేఫ్టీ రిలేటెడ్ ఆఫీసర్ కానీ చెప్పడానికి అవుతుంది కదా, నియర్ మిస్సెస్ ఏంటంటే వస్తాయి సార్?